మంచిది. శ్రీధరబాబు అరవింద్ మిత్రులు అయితే శ్రీధరబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఒక మిత్రుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ముఖ్యమంత్రితో పాటు శ్రీధరబాబు గారి పాత్ర ఉంది, బట్టి గారి పాత్ర ఉంది. ఫారెన్ పోయి రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు పోయారో? రేవంత్ రెడ్డి శ్రీధరబాబు గారు తెచ్చింది. సరే, రాష్ట్రంలో మా పార్టీ ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు, మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడండి? మీకు ఎందుకు అంత బాధ? ఇది ఆన్ రికార్డ్ ఉన్నదే, కొత్తగా చెప్పేది ఏంది? ఆన్ రికార్డ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 175 కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది, ఆన్ రికార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అది. అది కూడా టెండర్ ద్వారా, టెండర్లో పాల్గొంటే వాడికి టెండర్ వచ్చింది. కంపెనీలు వస్తే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎంత పెద్ద కంపెనీలు వస్తాయి అనుకున్నారు మీరు? 500 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు నెలకొల్పితేనే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి మనకి. ఇప్పుడు 400 ఎకరాల్లో రకరకాల కంపెనీలు వస్తే ఇంకో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్గా. ఎందుకు రావు? ఇక్కడ ఆయన ఎక్కడ ఎంపీ ఎక్కడ ఆయన? ఏ ఎంపీ మాట్లాడినా నేను ఎంపీలకు బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అభివృద్ధి కార్యక్రమంలో అడ్డేయకండి. విశ్వేశ్వరరెడ్డి చదువుకున్నటువంటి మేధావారు తెలియదా? ఇక్కడ కంపెనీలు వస్తే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రము. హైదరాబాద్లో 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు ఆశామాష అది. ఇప్పుడు అది ప్రముఖమైన స్థలము. ఎక్కడో కోకాపేట అవతల 100 ఎకరాలు 100 కోట్ల కమ్మిన వాళ్ళు ఇక్కడ కంపెనీలు పిలిస్తే, ఇలా ప్రభుత్వం కాబట్టి మనం ఐఏఎస్కి 75 కోట్లకు ఇచ్చాము. అది రేపు 150 కోట్లకు పోవచ్చు, 200 కోట్లకు పోవచ్చు ఆక్షన్లో. చెప్పాలి కదా మరి, ఎక్కడి నుంచి ఎక్కడ సహకారం జరిగింది ఏం కదా. బీజేపీతో వాళ్ళకా దోస్తానే మాకుందా? కేంద్రంలో జరిగిన ప్రతి అంశంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది కదా. ఆనాడు 10 ఏళ్లుగా జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా మీ భాగం ఉంది కదా, మీ పాపం ఉంది కదా. ఇవాళ మీరు పొత్తు లేదని ఎట్లా చెప్తారు? బాగా చెప్తా చెప్పండి పొత్తుందని. లోపాయి గారు చీకటి సంసారం చేస్తారు.